సంసోను, నీ బలం ఎక్కడుంది? ఎందులో ఉంది నీ బలం అని అడుగుతుంటే ఆయన అన్నాడు, ఆయన చెప్తున్నాడు ఏమనంటే 7వ వచనం, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక మాట మనం గుర్తించాలి. ఏంటి ఆ మాట అంటే, ఆయన అంటున్నాడు, ఆయనకు తెలుసు ఏంటి అంటే, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు, నేను అసామాన్యమైనటువంటి వ్యక్తిని. నేను న్యాచురల్ పర్సన్ కాదు, నేను సూపర్ న్యాచురల్ పర్సన్. ఎందుకంటే నేను దేవుని చేత ఎంచుకోబడిన వాడిని. ఐఎమ్ చూజన్ బై గాడ్, ఐఎమ్ సెలెక్టెడ్ బై ద గాడ్, ఐఎమ్ సెలెక్టెడ్ బై ద ఆల్మైటీ ఫర్ ద ప్రీషియస్ పర్పస్. దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి ఒక ఉద్దేశం చేత నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు. అందుకనే ఆయన అంటున్నాడు ఆ మాట. అనే విషయం ఎవరికి తెలుసు చెప్పండి? సంసోనికి తెలుసు. సంసోనికి తెలుసు. ఈ మాటను మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఈ మాటను మనం గమనించాలి. ఏమన్నాడు? నేను సామాన్యమైన మనుషుల్లో ఒకని వలె అవుదును. ఈ రోజున నీకు తెలుసా? ఈ రోజున ఆ విషయం నీకు తెలుసా? ఏంటి ఆ విషయం? నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు అని. హల్లెలూయా. నువ్వు సామాన్యమైన వ్యక్తివా? అందరిలాగా మనకి ఆకలి అవుతుంది, అందరిలాగా మనం నిద్రపోతాం, అందరిలాగా మనకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అందరిలాగానే మనకి 2 కళ్ళు, ముక్కు, చెవి అన్నీ ఉన్నాయి. కానీ అందరిలాగా నువ్వు లేవు. నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తివి. నీపై ఆయన రక్తం ఉంది, నీకు రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున చాలా మంది ఆ విషయం గుర్తించట్లా. ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, దిగులు చెందుతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనలైతున్నారు, అవిశ్వాసంతో గుండె చెదిరిపోతున్నారు.